ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేశా. ఒక 30 సంవత్సరాల క్రితం, 94, 95 ఆ సంవత్సరాల్లో ఉన్నటువంటి కల్వరి హౌస్ పైకి వెళ్ళి ఒంటరిగా అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నా. ప్రభువా నన్ను దీవించయ్యా, దీవించయ్యా అని ప్రార్థన చేస్తున్నా. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ ప్రార్థన ఆపేసేయి అన్నాడు. ఎందుకు ప్రభు అని అడిగా. ప్రొద్దుట్లు లేస్తే సాయంత్రం వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రార్థన చేస్తున్నారు, నాకు బోరు కొట్టేస్తుంది అన్నాడు. ఏమిటట? దీవించు ప్రభా, దీవించు ప్రభా, దీవించు ప్రభా, దీవించు ప్రభా, దీవించు ప్రభా. మరి నేను అడుగుతున్న తప్పే ఉంది ప్రభా, నన్ను దీవించు, విరక్కొడతా అన్నాడు. ఏంటట? విరక్కొడతా. ప్రభా విరక్కొట్టడం కాదు ప్రభా, దీవించబడ్డం కావాలి. దేవుడు చెప్పింది ఏంటో తెలుసు, నా కుమారుడా, నువ్వు దీవించబడ్డం కాదురా నాకు కావాల్సింది, అనేక మందికి దీవెనకరముగా మారడం నాకు కావాలి. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి ప్రభా అని అడిగాను. నువ్వేమంటున్నావు? నా గిన్నె నింపు, నా గిన్నె నింపు, నా గిన్నె నింపు అంటున్నావు. నేనేమో నీ గిన్నె నిండి పొంగి పొర్లాలని ఆశపడుతున్నా. ఆ గిన్నె నిండి పొర్లితే ఏమవుతుంది చెప్పండి? పక్క వాళ్ళకు కూడా వెళ్తుంది. ఇప్పుడు నా ప్రశ్న, మీలో ఎంతమంది దీవించబడాలనుకుంటున్నారు, అనేక మందికి దీవెనకరంగా మారాలనుకుంటున్నారు? ఏది కావాలి మీకు? ఎవడో సంగతి నాకెందుకు బ్రదర్, నేను బాగుంటే చాలు, నేను దీవించబడితే చాలు, నా కుటుంబం దీవించబడితే చాలు, నా బిడ్డలు దీవించబడితే చాలు. అది స్వార్థం. నిన్ను నన్ను దేవుడు లోకానికి దీవెనకరముగా మార్చాలే అని దేవుడు ఆశపడుతున్నాడు. మరి విరక్కొడతాను అంటున్నావు కదా, అదే నా కుమారుడా చెప్తా. యేసయ్య చేతిలో 5 రొట్టెలు పెట్టారు. ఉన్నదేమో అనేక వేల మందికి అన్నం కావాల్సి వచ్చింది. కానీ యేసయ్య చేతిలో ఏముంది? రొట్టె ఉంది. ఇప్పుడు ఆ రొట్టెను యేసయ్య ఏం చేశాడు? మొదట దీవించాడు, ఆ తర్వాత విరిచాడు. విరిచిన తరువాతే అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతం? అనేక వేల మందికి ఆ రొట్టెలు ఆహారంగా మారినాయి. మీరందరూ ఏం కోరుకుంటున్నారు? ప్రభు నన్ను దీవించు ప్రభు అని అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? సరే కానీ నిన్ను విరుస్తాను అంటున్నాడు. విరవద్దు ప్రభువా, నాకు దీవెన కావాలయ్యా అంటున్నావు. జాగ్రత్తగా వినండి. ఆ రొట్టెలు మొదటగా ఏమైనాయి? దీవించబడినాయి. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? విరిచాడు. విరిచిన తర్వాతే కదా ఆ రొట్టెలు అనేక వేల మందికి ఆశీర్వాదంగా మారినాయి. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, దేవుడు నిన్ను దీవిస్తే సరిపోదు, దీవించబడిన నువ్వు చెప్పండి విరక్కొట్టబడాలి. అలా విరక్కొట్టబడితేనే నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా మార్చావు. ఈరోజు దేవుడు నిన్ను విరక్కొడుతున్నాడా? ఆర్థికంగా విరక్కొడుతున్నాడా? శారీరకంగా విరక్కొడుతున్నాడా? మానసికంగా అనేక కష్టాల గుండా, అనేక ఇబ్బందుల గుండా, అనేక బాధల గుండా దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడా? అయితే నీకు శుభవార్త, విరగొట్టబడిన తరువాతే ఆ రొట్టెలు అనేక వేల మందికి ఆశీర్వాదం. ఈరోజు దేవుడు, బ్రదర్ నలిగిపోతున్నాను బ్రదర్, ఈరోజు మళ్ళీ ఎవరైనా ఉన్నారా? నలిగిపోతున్నాను బ్రదర్, ఆర్థికంగా నలిగిపోతున్నాను బ్రదర్, మానసికంగా నలిగిపోతున్నాను బ్రదర్, ఉద్యోగంలో చాలా నలిగిపోతున్నాను బ్రదర్. కొన్నిసార్లు అమ్మ అంటా ఉంటుంది కొడుకుని చూసి, లేదా అమ్మ అంటా ఉంటుంది కూతురుని చూసి, బాగా నలిగిపోతుంది నా కూతురు, బాగా నలిగిపోతున్నాడు మా అబ్బాయి. ఒకవేళ ఈరోజు నువ్వు కానీ సహోదరు నువ్వు కానీ బాగా నలిగిపోతున్నట్లయితే నీకు శుభవార్త. ఎవడు తెలుసా? నిన్ను దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. అనేక మందికి నిన్ను ఆశీర్వాదంగా తీర్చబోతున్నాడు. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దు. రండి కలిసి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదంగా మార్చడానికి, మలచడానికి, మీరు మమ్మల్ని నలగగొట్టినప్పుడు అది మా జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదంగా మలుస్తున్నావు అనే వాస్తవాన్ని గ్రహించి, నాయనా శ్రమల గుండా వెళుతూ కూడా నీ ఎడల విధేయత, విశ్వాసము కలిగి జీవించే భాగ్యము మాకు అనుగ్రహించమని ఆయన నన్ను మమ్మలను నీ చేతికి అప్పగిస్తున్నావు. మా శరీరంలో ఏదైనా ఉండకూడనిది ఉన్నా, మా జీవితంలో ఏదైనా నీ వాక్యానికి విరుద్ధంగా ఉన్నా దాన్ని ఇప్పుడే తొలగించండి అయ్యా. మమ్మల్ని వాక్యము చేత ఉదక స్నానము చేయించి నిత్యము పరిశుద్ధముగా జీవించే భాగ్యము దయచేసి మీ నామాన్ని మహిమపరుచుకోమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. కొత్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.